సత్యదేవ్ ఫైనెస్ట్ యాక్టర్, గ్రేట్ యాక్టర్, సూపర్ పర్ఫార్మర్, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. బట్ ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్ కి ఒక కమర్షియల్ సక్సెస్ అనేది ఉంటే ఏంటంటే అతని కెరీర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది. లేదంటే కనుక అప్పటి వరకు కూడా ఎన్ని క్యారెక్టర్ చేసినా, ఎన్ని పెద్ద సినిమాలు చేసినా ఆ సటిల్ గా గ్రాఫ్ వెళ్తానే ఉంటది కదా. మరి జీబ్రా ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ కానీ, ఫస్ట్ డే వచ్చిన టాక్ కానీ చూసుకున్నప్పుడు ఏమనిపించింది? ఇంతకాలం పడిన కష్టానికి ఫస్ట్ డే వచ్చిన టాక్ ఎస్పెషల్లీ ఏమనిపించింది మీకు? ఫస్ట్ డే వచ్చిన టాక్ వెరీ డిసప్పాయింటింగ్, యాక్చువల్లీ డిసప్పాయింటింగ్. ఎందుకంటే దాని ముందు రోజు చాలా బీభత్సం టాక్, ఎందుకంటే ప్రీమియర్ చేసాం 9 సెంటర్స్ లో పెయిడ్ ప్రీమియర్ చేసాం. అక్కడ టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. అది పెయిడ్ ప్రీమియర్స్ అంటే ఒక రోజు ముందు రిలీజ్ చేసాం, అందరూ హౌస్ఫుల్స్ అయ్యి ఆల్ 9 షోస్ కంప్లీట్లీ వెళ్ళి నేను హైదరాబాద్ లో ప్రతి షోకి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. అసలు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ అదంతా కూడా నాకు చాలా రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ 10 years తర్వాత నాకు ఆ రెస్పాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఓ ఇలా ఉంటుందా ఫుల్ షో అంటే, హిట్ అంటే ఇలా మాట్లాడతారా అనుకుని ఉన్నా. ఫస్ట్ డే మధ్యాహ్నంకి ఎంత ఆనందం పడ్డానో, ఎవరెస్ట్ నుంచి ఎవరో ఇలా తోసేసినట్టే అయింది. ఎందుకంటే ఒక సెగ్మెంట్ కి అస్సలు నచ్చలేదు. అక్కడి నుంచి ఇప్పుడు నాకు ఎలా అయిపోయిందంటే త్రిశంక స్వర్గం అంటారు కదా, అటు స్వర్గం కాదు నరకం కాదు, మధ్యలో ఒకవైపు ఏమో చూసిన వాళ్ళందరూ టెరిఫిక్ చెప్తున్నారు, ఒక 20% ఒక సెగ్మెంట్ ఏమో ఒక వేరే పర్సెప్షన్ లో ఉన్నారు. ఎలా ఇది నేను బ్యాలెన్స్ చేయడం అర్థం కాలే. అంటే ఇప్పుడు 20% సంబంధం లేని వాళ్ళు అనుకోండి, అది ఇంపాక్ట్ పడి ఉండేది కాదు. కానీ వాళ్ళందరూ హై రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన సెటప్ లో అక్కడ నాకు త్రిశంక స్వర్గం అయిపోయింది. అరే ఇప్పుడు నేను పట్టుకొని, ఎందుకంటే జనరల్ ఏమవుతుందంటే సో ప్రొడ్యూసర్స్ కానీ మనతో ఉన్న టీం కానీ అంత ఎనర్జీతో ఉంటాం, పట్టుకొని ముందరకు వెళ్ళాలని. సడన్ గా చూడగానే మొత్తం జరుగుతారు, ఎవరి కాళ్ళు ఓకే సార్ కలుస్తారు, ఎవరు ఉన్నాడు ఇంకా అసలు ఎవరి కాళ్ళు ఇంకా డిస్పర్స్ అయిపోతారు. ఆ స్పేస్ నుంచి సినిమాని ఇప్పుడు అరే మనం నమ్మిన సినిమా 80% బాగుంది, లెట్స్ ప్రమోటెడ్ అన్న స్పేస్ క్రియేట్ చేయాలంటే ఆ ఎనర్జీ మళ్ళీ మనం చేసుకోవాలి. అది నాకు చాలా చాలా ఇబ్బంది అయింది. అక్కడి నుంచి కాదు, ఎస్ 80% నమ్ముతున్నారు, కమాన్ లెట్స్ గో అని పుష్ చేసుకుంటూ తర్వాత ఆర్లీ ట్రెండింగ్ లోకి వెళ్ళింది, తర్వాత డైలీ ట్రెండింగ్ లోకి వెళ్ళింది. అలా బిఎంఎస్ లో గానీ ఎవ్రీవేర్ ఇంకా పాజిటివ్ అలా వచ్చి నేను అన్ని ఒక 30 షోలు ఉంటాను నేను, 30 సార్లు వెళ్ళి కలవడం అందరినీ. ఎందుకంటే నాకు మేజర్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అండి, నేను తప్ప లేకపోతే నేను కరెక్టా అని నాకు అర్థం కాదు. డెసిషన్ మీద అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు అరే ఎందుకంటే నేను అన్నట్టు రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు అరే ఒక మైండ్ ఖరాబ్ అయిపోద్ది. అవునా ఇలా లేదు, బయట రివ్యూస్ మీరు అనేది రివ్యూసే, నేను అంటుంది రివ్యూసే. ఇలా లేదే, ఇది కాదే, ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారు అనేటప్పటికి సరే లెట్ మీ గో పర్సనల్, అందరితో ఇండివిజువల్ గా వెళ్ళి మాట్లాడి 30 షోస్కి వెళ్ళి అందరు రెస్పాన్స్ చూసి ఎక్కడ అందరూ ఒకే స్పాట్ లో అరుస్తున్నారు, ఒకే దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు అన్న ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని. ఎందుకంటే నేను చెప్పినట్టు Day 1 కి అలా పడిపోతే ఎనర్జీస్ యాడ్ నుంచి వస్తాయండి.